అయితే యేసు ప్రభు క్రొత్త నిబంధన చేసింది ఏంటంటే, నన్ను విశ్వసించిన వారందరూ నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. ఇప్పుడు ఈ క్రమము క్రైస్తవులది కనుక ఈ క్రైస్తవులు పద్ధతి ప్రకారంగా ఆదివారం ఏమో మందిరానికి వెళ్తున్నారు. యేసు ప్రభు చెప్పినట్లుగా ఇంటింట రొట్టె విరుస్తూ మరలా ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రొట్టె విరవటానికి ప్లేస్ అవసరం లేదు, రొట్టె విరవటానికి సంఘం అవసరం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ కూడుతామో అక్కడ రొట్టె విరవచ్చు. చాలా మంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు, ఇండ్లల్లో సంఘం ఏంది, ఇంట్లో రొట్టె ఏంది, ఇవన్నీ ఈ సగము జ్ఞానం ఉన్నోళ్ళు అన్నమాట వాళ్ళంతా. కానీ బైబిల్ మనకేం చెబుతుందంటే, పాత నిబంధనలో స్థలము ప్రాముఖ్యమైతే క్రొత్త నిబంధనలో మనిషి ప్రాముఖ్యం. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది. క్రొత్త నిబంధనలో అంతా పరిశుద్ధ స్థలమే. ఆమేన్, హల్లెలూయా. మందిర ఆవరణం అంట పరిశుద్ధ స్థలం అంట, అతి పరిశుద్ధ స్థలం అంట. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఇలాంటి తెర ఒకటి ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో మోషేకు దేవుడు ఇచ్చిన పలకలు ఉంటాయి, దేవుని సన్నిధి ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తప్ప మరొకరు వెళ్ళకూడదు. అయితే యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఏం జరిగింది? యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి తెర ఏమైంది? చినిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఇక అప్పటి నుండి నియమం అంతా మారిపోయింది. అదొక్కటే అతి పరిశుద్ధ స్థలం అయితే, ఇదొక్కటే పరిశుద్ధ స్థలం అయితే అదేంటి? ఇప్పుడు అక్కడ పాపం చేయొచ్చు, ఇక్కడ పాపం చేయకూడదు కదా. కొత్త నిబంధనలు అందుకే ప్రభు అంటున్నాడు, మందిరము ఆ మెట్టు దగ్గర నుండి వెనక గోడ వరకు పరిశుద్ధమైందే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, మందిరం పక్కన పెట్టు, నువ్వే దేవునికి ఒక మందిరం, నువ్వే నేనే. సో కాబట్టి మందిరాన్ని పరిశుద్ధంగా చూసుకునే ముందు నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకో. దేవుడు అంటున్నాడు, నేను నీలో నివసిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారిపోయింది అంతా. సో కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ నియమాన్ని క్రైస్తవులైనటువంటి అపోస్తలులు ఆదివారము దినమున రొట్టె విరుస్తూ ఉన్నారు. అది కూడా ఎక్కడైతే వారు కూడుకుంటున్నారో సమాజముగా అక్కడ విరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.